కలికిరి మండల కేంద్రంలో గురువారం ఎంఈఓ కార్యాలయం దగ్గర ఎంపీపీ వి నూర్జహాన్, ఎంపీడీఓసీ గంగయ్య, జెడ్పీటీసీ కె పద్మజాల ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా పీడీ మద్దిలేటి డీఈఓ భానుప్రకాష్, నందకుమార్, శివప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీడీ మద్దిలేటి మాట్లాడుతూ 2022-23 సంవత్సరానికి సంబంధించి కలికిరి మండల 14 గ్రామ పంచాయతీలో 13 రోజుల పాటు 17వ విడత మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వివిధ రకాల పనులపై డిఆర్పీలు డోర్ టు డోర్ తిరిగి సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఈ పనులకు సంబంధించిన అన్ని రికార్డులను తనిఖీ చేయగా 1294 పనులకు గాను 61,32,654 రూపాయలు ఖర్చులు అయ్యాయని, నేషనల్ హైవే పనులు జరుగుతున్న సందర్భంగా అక్కడక్కడ క్యాటిల్ ప్యాంట్స్ పాడైనవని, ఇందుకు గాను 50,228 రూపాయలను రికవరీ చేయవలసిందిగా ఆదేశాలను జారీ చేయడం జరిగిందని తెలిపారు. గత 13 రోజులుగా సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సామాజిక తనిఖీ బృందం కనుగొన్న అంశాలు ఒక నివేదిక రూపంలో పొందుకొచ్చి ఈరోజు ఈ బహిరంగ సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రధానంగా మనకి ఇక్కడ ఓవరాల్గా అయితే ప్రోగ్రాం బాగుంది. వేజ్ సీకర్స్ నుంచి మనకి ఎక్కడా కూడాను కంప్లైంట్స్ అయితే లేవు. అయితే కొన్ని చోట్ల హైవే వేస్తుండడం వల్ల ఉపాధి హామీలో చేపట్టినటువంటి క్యాటిల్ ఫార్మ్స్ కానివ్వండి, ఫారం ఫార్మ్స్ కానివ్వండి, కొన్ని డిస్టర్బ్ చేసినారు. ఇక్కడ ఉండేటువంటి మట్టి తీసుకొని పోయి అక్కడ రోడ్డు పనుల్లో ఉపయోగించినారు అనేటువంటిది కొన్ని చోట్ల వచ్చింది. ఓవరాల్గా హార్టికల్చర్ ఇచ్చినటువంటి రైతుల్లో కూడా చాలా వరకు సర్వైవల్ బాగుంది. అవెన్యూ ప్లాంటేషన్ కూడా 2 చోట్ల మినహాయిస్తే బాగుంది. సంతోషకరమైన విషయం ఏంటంటే ఎక్కడా కూడాను మనకు సామాజిక తనిఖీ బృందం డోర్ టు డోర్ విచారించినప్పుడు కానివ్వండి, గ్రామ సభలు జరిగినప్పుడు కానివ్వండి, బహిరంగ సభలో కానివ్వండి, ఏ సీకర్స్ ఎవరు కూడాను మాకు అమౌంట్ పడలేదని కానీ, మాకు పనులు పెట్టలేదని కానీ, లేదా మాకు సకాలంలో వేతనాలు అందలేదు కానీ ఇటువంటి ఆరోపణలు ఎక్కడా కూడాను రాలేదు. ఓవరాల్గా ఈ మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం చక్కగా అమలవుతుంది. కాకపోతే కొన్ని లోటుపాట్లు గుర్తించినాము. అవి కూడా సవరించుకొని ఇంకా బాగా ఈ ప్రోగ్రామ్ను ఈ మండలంలో ముందుకు తీసుకుంటామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.